ఈ బాలాజీకి దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రతాపం ఏదైతే ఉందో బాలాజీ అయినా ప్రియా చౌదరి అయినా దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో ఆపండి సార్, వాళ్ళకు డ్రగ్స్ అమ్మే వాళ్ళకి ఆపండి, సారాయి అమ్మే వాళ్ళకి ఆపండి, ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఆపండి, ఎవరైతే చిన్న పిల్లల పైన రేప్ చేసి సంపగొడుతున్నారో వాళ్ళకి ఆపండి సార్. మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి. 10 రూపాయలు బన్నులు అమ్ముకునే వాళ్ళు, బఠానీలు అమ్ముకునే వాళ్ళు, రోజానా 500 సంపాదించుకునే వాళ్ళు, వీళ్ళపైన ప్రతాపం ఏమిటండి? ఎవరైతే హైదరాబాద్లో ఎంత డ్రగ్స్ వస్తుందండి, ఎంతమంది గాంజాయికి గురైపోతున్నారండి, గాంజాయికి గురైపోయి ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రైస్తవులైనా, దళితులైనా 15 సంవత్సరాల పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారండి. 10 సంవత్సరాల 7 సంవత్సరాల పిల్లల పైన రేప్ చేసి సంపగొడుతున్నారండి. ఆ చెడు సమాజం నుంచి మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి అని మీరందరూ, మీడియా వాళ్ళందరూ, ప్రియా చౌదరి గారైనా, బాలాజీ అయినా, ఎంతమంది అయితే మీడియా వాళ్ళు ఉన్నారు అందరూ కలిసి మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి అండి. మద్యం అమ్మే వాళ్ళకు, డ్రగ్స్ అమ్మే వాళ్ళకు ఇళ్ళకి ఆపండి. పోయి మీరు రేపులు చేసే వాళ్ళకు, యువతకి అందరికి జమా చేసి రామాయణం చదివియండి, ఖురాన్ గురించి చెప్పండి, బైబుల్ గురించి చెప్పండి, మానవత్వం గురించి చెప్పండి, మనిషి యొక్క విలువల గురించి చెప్పండి, ఆడబిడ్డల విలువల గురించి చెప్పండి. వాళ్ళకు మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి సార్. అప్పుడు మీరు భారతదేశ యొక్క ప్రేమ మీలో ఉంది, దేశభక్తి ఉంది, మానవత్వం ఉంది, రియల్గా మీరు జర్నలిస్ట్ అని మేము అప్పుడు చెప్పగలుగుతాం.